జూలై 9, 2026 ప్రాతః మురళి ఓం శాంతి బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, వృక్షపతి అయిన తండ్రి పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశీ సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నారు. ప్రశ్న: అవినాశీ బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వారి గుర్తులు ఏమిటి? జవాబు: ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహపు సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో, అటువంటి నిశ్చయము ఉన్న ఆత్మిక బుద్ధి కల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖము గురించి గోపికలను అడగండి అని వారి సుఖము గురించే గాయనముంది. వారి సంతోషము ఎప్పుడూ కూడా మాయమవ్వలేదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: స్వయం యొక్క అవస్థను స్వయమే చెక్ చేసుకోవాలి. తమ కళ్యాణం కోసం రోజువారీ డైరీని పెట్టుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చేసుకోవాలి. రెండో పాయింట్: అనంతమైన తండ్రితో సత్యాతి సత్యమైన వ్యాపారం చేయాలి. తమ తనువు, మనసు, ధనములను తండ్రికి అర్పించి 21 జన్మల కొరకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి తమ కళ్యాణము చేసుకోవాలి. వరదానము: సంతోషముతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటివేసే విఘ్నజీత్ భవ. ఏ పిల్లలకైతే జమ చేయడం వస్తుందో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, కానీ స్వయంలో ఇముడ్చుకోలేదు అంటే ఆ శక్తి ఉండదు. అప్పుడు కేవలం పంచాము లేక దానము చేశాము అన్న సంతోషము మాత్రమే ఉంటుంది. సంతోషముతో పాటు శక్తి కూడా ఉన్నప్పుడే సహజముగానే విఘ్నాలను దాటివేసి విఘ్నజీతులుగా అవుతారు. అప్పటిక ఏ విఘ్నము మీ తపనను డిస్టర్బ్ చేయదు. అందుకే ఏ విధముగా ముఖము ద్వారా సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అదే విధముగా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితులలో భయపడేందుకు బదులుగా వాటిని టీచర్గా భావిస్తూ పాఠాన్ని నేర్చుకోండి. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థము జ్వాలా రూపముదే మిగిలి ఉంది. పాండవుల కారణముగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్టమైన స్థితి, ఆత్మిక మహిమకు చెందిన స్థితి యాదవుల అలజడితో కూడిన పరిస్థితిని సమాప్తము చేస్తుంది. కావున మీ స్థితి ద్వారా అలజడిలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు ప్రశాంతతల వరదానాన్ని ఇవ్వండి. జ్వాలా స్వరూపము అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థంలో ఉండండి. ఓం శాంతి.